హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్థిక వ్యవస్థ యొక్క సాపేక్ష పరిమాణాన్ని పోల్చి చూస్తే జీడిపిని సారాంశ కొలతగా ఉపయోగించి రెండు దృక్కోణాలను గీయవచ్చు. ఒకటి మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్లను ఉపయోగించి దేశీయ కరెన్సీని మార్చడానికి సంబంధించినది, మరియు మరొకటి పీపీపీ మార్పిడి రేటును ఉపయోగిస్తోంది. మార్కెట్ మార్కప్ రేటు పరంగా భారతదేశం యొక్క జీడిపి 2021లో యూకేని అధిగమించిందని టేబుల్ 1 చూపిస్తోంది. ఇది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇంకా భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ మరియు జర్మనీ రెండింటిని 2027లో అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని అంచనా వేయబడింది. ఈ సమయంలో యుఎస్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ భారతీయ ఆర్థిక వ్యవస్థ కంటే దాదాపు 6 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో దేశీయ కరెన్సీ యొక్క కొనుగోలు శక్తిపై దృష్టి సారించే పీపీపీ పరంగా భారతదేశం ఇప్పటికే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జపాన్ మరియు జర్మనీ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా 2027 చివరి నాటికి యుఎస్ ఆర్థిక వ్యవస్థ పీపీపీ పరంగా భారతదేశం కంటే 1.7 రెట్లు మాత్రమే ఉంటుంది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారతదేశం దాదాపు 6-7% వాస్తవ వృద్ధిని కొనసాగించగలిగితే యుఎస్ ఆర్థిక వ్యవస్థను చేరుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఆర్థిక వృద్ధి అవకాశాలు మరియు సంభావ్యత యొక్క అంతర్దేశ పోలికలలో జీడిపి కాకుండా వివిధ క్లిష్టమైన ఆర్థిక పారామితులు ఉన్నాయి. మేము వీటిలో కొన్నింటిని క్రింద పరిశీలిస్తాం. ప్రస్తుత శతాబ్దంలో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల వలె కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థ దాని జనాభా యొక్క పెద్ద పరిమాణం మరియు వయస్సు నిర్మాణం యొక్క ఆర్థిక సంభావ్యతతో ముడిపడి ఉన్న గణనీయమైన ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇటీవలి జనాభా పోకడలు 3% మొత్తం జనాభా పరంగా భారతదేశం ఇప్పటికే చైనాను అధిగమించిందని సూచిస్తోంది. దీంతో భారతదేశం ప్రపంచ జనాభాలో అత్యధికంగా 17.8% మిగిలి కలిగి ఉందని అంచనా వేయబడింది. ఇది ప్రపంచ జనాభాలో 6వ వంతు కంటే ఎక్కువ. శ్రామిక వయస్సు జనాభా వాటా పరంగా భారతదేశం 2030లో చైనాను అధిగమిస్తుందని అంచనా వేయబడింది. ఈ శతాబ్దపు మిగిలిన దశాబ్దాలలో ఈ వాటా చైనా కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. కానీ అంతరం కూడా పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇంకా భారతదేశం పీర్ దేశాలతో పోలిస్తే శతాబ్దపు మిగిలిన దశాబ్దాలలో అత్యల్ప వృద్ధాప్య డిపెండెన్సీ నిష్పత్తిని నిర్వహిస్తుంది. అధిక పొదుపు మరియు పెట్టుబడి రేట్లను అనుమతిస్తోంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.